తం అన్నిటికన్నా ప్రమాదకరమైనదేది? చేసిన పాపమును అనుభవములోకి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. అప్పటి వరకు నావారు నావారన్నవారు నావారు కారని తెలుసుకుని దూరంగా ఉండిపోయి తన మలమూత్రములు తాను విసర్జించలేక మంచాన ఉంటే అప్పుడు వస్తుంది కర్మానుభవంలోకి ఎంత ప్రమాదం వస్తుందో. వెళ్ళక తప్పదు ఎవరైనా. కానీ మహానుభావుడు నిజంగా ఎలా వెళ్ళిపోయాడు రా, ఎంత పుణ్యం చేశాడో. అందుకే పెద్దలు అంటారు, చేసిన పాప పుణ్యములు దేని యందు తెలుస్తాయి అంటే మృత్యువునందు తెలుస్తాయి. అందుకని హాయిగా వెళ్ళిపోగలిగాడా, అనాయాసంగా సంతోషంగా అందరి మధ్యలో ఉండగా. ఒక్కొక్క మహాపురుషుడు చూడండి, చక్కగా అందరితో మాట్లాడి పూజ చేసుకుని చాలా అమాయకంగా ఉంటారండి. ఏమి వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళు పెద్ద ప్రాజ్ఞులై ఉండరు, వాళ్ళు ఏం పెద్ద పాండిత్యం ఉండదు, వాళ్ళు ఏం జ్ఞానం ఉండదు.